హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. రేపు మనకి పాలిసెట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ రిజల్ట్స్ డిక్లేర్ అయితే 10th క్లాస్ కంప్లీట్ చేసిన చాలామంది స్టూడెంట్స్ ఆల్మోస్ట్ పాలిసెట్ రాసే ఉంటారు. పాలిసెట్ రిజల్ట్స్ టైంలో నేను లైవ్ కండక్ట్ చేస్తాను. ఎవరైనా జాయిన్ అయ్యి లైవ్లో మీ రిజల్ట్స్ చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ అట్లాగే ఉదయం 11 గంటలకి ఈ రిజల్ట్స్ అయితే ప్రకటిస్తామనేసి చెప్పిండ్రు. మొత్తంగా 98,858 మెంబర్స్ అయితే ఈ ఎగ్జామినేషన్ని రాసిండ్రు. సో నేను పాలిసెట్కి సంబంధించిన కట్ ఆఫ్ వీడియో ఇది 2021ది, 22, 23, 24ది కూడా పెడతా. మీరు 23ది కూడా పెడతా. సో మీరు ఒకసారి చూడండి. అంటే కొన్ని కాలేజెస్లలో ఏ కేటగిరీ వాళ్ళకి, ఇప్పుడు మీరు అంటున్నారు కదా నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, నాకు సీట్ వస్తుందా రాదా అని, ఏ డిపార్ట్మెంట్స్లో ఎంత ర్యాంక్ కట్ అయింది ఏంటి అనేది చూద్దాము. ఎస్జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ఇది ఆదిలాబాద్లో ఉంది. ఓసీ వాళ్ళకి 13,000, ఓసీ గర్ల్స్లో 14,000, బీసీఏ వాళ్ళకి 22,000, బీసీఏ 23,000, బీసీబీ 18,000, బీసీబీ 20,000లో కూడా ఉంది గర్ల్స్, బీసీసీ 20,000. మొత్తంగా ఎస్సీ వాళ్ళకైతే 26,000, ఎస్టీ 16,000, ఎస్టీలలో 19,000 వాళ్ళు కూడా ఉన్నారు. ట్యూషన్ ఫీ వచ్చేసరికి 4,980 రూపీస్. కొన్ని హైదరాబాద్ కాలేజెస్ చూద్దాము, ఎందుకంటే చాలామంది హైదరాబాద్ ప్రిఫర్ చేయాలి అని అనుకుంటారు కదా. సో హయత్ నగర్లో ఉన్న కాలేజ్, ఇందులో హైదరాబాద్ సైడ్ ఉన్న కాలేజెస్లలో 11,000 ఓసీస్కి, ఓసీ గర్ల్స్లో కూడా 11,000. తర్వాత బీసీఏ వాళ్ళకి 45,000, బీసీ గర్ల్స్కి కూడా 45,000. ఎస్సీ వాళ్ళకైతే ఆల్మోస్ట్ 50, 60, 70,000 వచ్చిన వాళ్ళకి కూడా సీట్ రావడం జరిగింది. ఎస్టీ వాళ్ళకి 67,000. సో ఇదన్నమాట ఇది హైదరాబాద్కి సంబంధించిన కాలేజెస్. స్ట్రీమ్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. నెక్స్ట్ హయత్ నగర్లోనే ఇంకొక కాలేజ్లో బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ అంట. సో ఇక్కడ 34,000, 39,000, 60, 70,000 దాకా కూడా ఓకే. ఇంకా కొన్ని కాలేజెస్ వేరే డిస్ట్రిక్ట్స్లలో కూడా చూద్దాము. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ర్యాంక్ ఎక్కువ వచ్చినా కూడా సీట్ వస్తుంది. మీరేం భయపడకండి. అంటే నాకు ఇంత ర్యాంక్ వస్తే నాకు సీట్ రాదేమో అని అనుకుంటారేమో చాలామంది. మీకు ర్యాంక్ ఎక్కువ వచ్చినా కూడా సీట్ అయితే రావడం జరుగుతుంది. బట్ మంచి కాలేజ్ పెట్టుకోవడం మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా కొన్ని కాలేజెస్ చూద్దాము. వరంగల్ కాలేజెస్, వరంగల్లో ఉన్న గణపతి ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించి అందులో పాలిటెక్నిక్ కూడా ఉంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లో 60, 30, 40,000 ఉన్న వాళ్ళకు కూడా ర్యాంక్ వచ్చింది. అంటే ఇప్పుడు ఇది కట్ ఆఫే కదా, అంటే ఇంతవరకు మా కాలేజ్లో నడిచింది, మేము ఇంతవరకు కూడా తీసుకున్నాం అనేది వాళ్ళ అడ్వర్టైజ్మెంట్. అంటే లైక్ ఇంతవరకు మేము తీసుకున్నాము ఇంత ర్యాంక్ వచ్చిన పిల్లల్ని కూడా అనేది అన్నమాట. నెక్స్ట్ జేఎన్ గౌడ్ పాలిటెక్నిక్ రామంతపూర్లో ఉంది, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఇందులో మనకి 13,000, 14,000, 20, 26,000. ఈవెన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా 25,000 వాళ్ళకి మాత్రమే సీట్ రావడం జరిగింది. మేబీ ఈ కాలేజ్కి ఎక్కువ కాంపిటీషన్ ఉందనుకుంటా. మహబూబ్ నగర్లోనైతే ఇంకా 60, 70 కూడా నడిచింది ర్యాంక్స్. నెక్స్ట్ జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మహబూబ్ నగర్, ఇక్కడ కూడా 60లలోనే ఉంది, 70, 60. ఆర్మూర్ మన నిజామాబాద్ దగ్గర 30, 40, 50లలో ఉంది. పాలోంచలో కూడా అంతే 30, 40, 50. నాంపల్లి దగ్గర ఉన్న కాలేజ్లోనైతే 27,000 లాస్ట్. సో ఈవెన్ ఓసీ స్టూడెంట్స్కి కూడా 15, 16, 17, 20,000లలో కూడా అక్కడ సీట్స్ అయితే రావడం జరిగింది. సో మీకు ర్యాంక్ ఎంత ఎక్కువ వచ్చినా కూడా మీరు అస్సలు ప్యానిక్ అవ్వకండి. మీకు మంచి కాలేజెస్ పెట్టుకోండి, ఓకే. నెక్స్ట్ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ద క్యాండిడేట్స్ అడ్మిటెడ్ ఇన్ స్పెషల్ రిజర్వేషన్ లైక్ పీహెచ్, అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అవన్నీ కూడా దీంట్లోకి ఇంకా రాలేదంట. నెక్స్ట్ గర్ల్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ బాయ్స్ సీట్స్ అని కూడా వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిండ్రు. ఎన్ఏ అంటే నాట్ అప్లికబుల్ అని. సో ఇదన్నమాట. 85 సీట్స్ విల్ బి లోకల్లీ అలర్టెడ్. ఇప్పుడైతే కంప్లీట్గా తెలంగాణ వాళ్ళకి, ఇంతకుముందుకు కంబైన్డ్, అంటే కొన్ని ఇయర్స్ హైదరాబాద్ని కంబైన్డ్గా చేసిండ్రు కాబట్టి వాళ్ళకి ఏపీ వాళ్ళకి రిజర్వేషన్ ఉండేది. బట్ ఇప్పుడైతే అట్లా కూడా కాదు, అండ్ కంప్లీట్గా మన వాళ్ళకే ఉంటాయి సీట్స్. సో ప్యానిక్ అవ్వకండి. రేపు రిజల్ట్స్ టైంలో అయితే చెక్ చేసుకోండి మీ ర్యాంక్ ఎంత ఏంటి అనేది. దెన్ వెబ్ ఆప్షన్స్ టైంలో నేను మీకు గైడ్ చేస్తాను ఎట్లా పెట్టుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఏంటి అనేది. మంచిగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. మంచి కాలేజెస్లలో సీట్స్ తెచ్చుకోండి. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ రిజల్ట్స్. థ్యాంక్ యూ సో మచ్.